Hi students. So in the last class already we discussed about the versatile nature of the carbon. Carbon versatile nature in last class మనం discuss చేస్తున్నాము. So carbon is showing versatile nature. Majorly special properties ని చూపిస్తుంది carbon అని చెప్పుకున్నాం. Majorగా 3 kinds of special properties ని చూపిస్తుంది carbon. First one is said to be a catenation property and the second one is said to be tetravalency of carbon and third one is said to be formation of multiple bonds అని చెప్పుకున్నాము. Now we are going to discuss the special properties or the versatile nature of carbon one by one. Detailed గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. So the first special property of carbon is catenation property and which is very most important for 2 marks bit in 10th class. So 10th class state exam లో 2 marks bit కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. So what is meant by a catenation property? The property of an atom to form a long chain of any length or branched chain or ring structures with the same atom. So try to understand the definition. If you understand the definition, you will get the topic, you will get the concept very easily. So the property of an atom, oka atom ki unde property entante aa property to form a long chain of any length. Oka long chain compound ni form chestadi of any length, enta length lo aina enta long chain aina form cheyagaluthundi, and the branched chains and the ring like structures with the same atom తో ఒక లాంగ్ చైన్ ఆఫ్ ఎనీ లెంత్, లాంగ్ చైన్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ ఎనీ లెంత్ అండ్ బ్రాంచ్డ్ చైన్స్ ఆ రింగ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని క్యాటనేషన్ ప్రాపర్టీ అంటాము. సో ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్ యు విల్ గెట్ టు నో ఈజీలీ. ఓకేనా? సో వాట్ ఈస్ ద క్యాటనేషన్ ప్రాపర్టీ అని చెప్పి, ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆటమ్ టు ఫార్మ్ ఎ లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ విత్ ద సేమ్ ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ అనే ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు ఈ కార్బన్ సేమ్ ఇంకొక కార్బన్ ఆటమ్ తో ఇట్లా లాంగ్ చైన్, స్ట్రైట్ లాంగ్ చైన్ ని ఫామ్ చేయగలుగుతుంది. స్ట్రైట్ లాంగ్ చైన్ ఆఫ్ ఎనీ లెంత్ అన్నమాట. దీనికి ఇంకా లిమిట్ ఏమి ఉండదు. ఎంత లెంత్ లో అయినా, ఎంత లాంగ్ లో అయినా కార్బన్ ఒక స్ట్రైట్ లాంగ్ చైన్ ఫామ్ చేస్తుంది. అండ్ ద బ్రాంచ్డ్ చైన్ అని చెప్పుకున్నాము. బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ ఎనీ లెంత్, ఎంత లెంత్ లో అయినా ఇవి బ్రాంచెస్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రాంచ్డ్ చైన్. సో దిస్ ఇస్ అ స్ట్రైట్ చైన్. దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్రాంచ్ ఉంది, ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంది, దీన్ని బ్రాంచ్ చైన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంచ్ చైన్ అంటాము, బ్రాంచ్ చైన్. అండ్ వీ ఆల్సో సెడ్ ద రింగ్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. రింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఇఫ్ యు సీ ద రింగ్ స్ట్రక్చర్, సో దిస్ ఇస్ ద రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. క్లోజ్డ్ రింగ్, ఇది ఒక రింగ్ లా ఉందా లేదా, క్లోజ్డ్ రింగ్ లైక్ స్ట్రక్చర్. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ క్లోజ్డ్ రింగ్ లైక్ స్ట్రక్చర్ వీ కెన్ అబ్జర్వ్. సో రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేయగలుగుతుంది, రింగ్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేయగలుగుతుంది, బ్రాంచ్డ్ చైన్ ని ఫామ్ చేస్తుంది, స్ట్రైట్ చైన్ ఆఫ్ ఎనీ లెంత్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్యాటనేషన్ ప్రాపర్టీ. సో ఇఫ్ యు అబ్జర్వ్ ద పీరియాడిక్ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే కార్బన్ తో పాటుగా సమ్ ఎలిమెంట్స్ లైక్ సిలికాన్, కార్బన్ తో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిలికాన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, దీస్ ఎలిమెంట్స్ విల్ ఆల్సో షో ద క్యాటనేషన్ ప్రాపర్టీ. సో కార్బన్ తో పాటుగా పీరియాడిక్ టేబుల్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ సల్ఫర్ అండ్ సిలికాన్ కూడా క్యాటనేషన్ ప్రాపర్టీని చూపిస్తాయి. కానీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాటనేషన్ ప్రాపర్టీ విచ్ ఈస్ షోన్ బై ది కార్బన్ అండ్ ద క్యాటనేషన్ ప్రాపర్టీ షోన్ బై ది సిలికాన్ అండ్ సల్ఫర్ అంటే, సో కార్బన్ చూపించే క్యాటనేషన్ ప్రాపర్టీకి దెర్ ఇస్ నో లిమిట్ అన్నమాట. సో ఒక కార్బన్ ఒక 5 కార్బన్స్ తోనే లింక్ అవ్వాలి, లేదా ఒక కార్బన్ ఒక 4 కార్బన్స్ లింక్ అవ్వాలి, ఒక కార్బన్ ఒక 10 కార్బన్స్ తోనే లింక్ అవ్వాలని చెప్పేసి ఒక లిమిట్ అంటూ ఏం లేదు. ఒక కార్బన్ ఒక థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కార్బన్స్ తో లింక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ సిలికాన్ కి సల్ఫర్ విషయానికి వస్తే, సల్ఫర్ was linked, it is able to link up to 8 sulfurs, 7 to 8 sulfurs తో మాత్రమే లింక్ అవుతుంది. లింక్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే సల్ఫర్స్ వచ్చి దాంతో లింక్ అవ్వడానికి ఛాన్స్ లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకోండి, ఇట్లా సల్ఫర్ కి కూడా క్యాటనేషన్ ప్రాపర్టీ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 సల్ఫర్స్ ఒకదాంతో ఒకటి లింక్ అయిన తర్వాత సల్ఫర్ వచ్చి లింక్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడతో ఆగిపోతుంది, చైన్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది. ఇఫ్ యు టేక్ ద సిలికాన్ ఆల్సో ఈజ్ ఏబుల్ టు ఫార్మ్ a chain compound up to 7 silicons only. 1 2 3 4 5 6 7 to 8 max 8. 9th వచ్చి జాయిన్ అవ్వడానికి, 9th సిలికాన్ ఆటమ్ వచ్చి జాయిన్ అవ్వడానికి వీల్లేదు. అంటే ఏంటి, ఇక్కడ క్యాటనేషన్ కి ఈ రెండు చూపించే 2 ఎలిమెంట్స్ చూపించే క్యాటనేషన్ కి దెర్ ఇస్ అ లిమిట్ అన్నమాట. కానీ కార్బన్ విషయానికి వస్తే ద క్యాటనేషన్ ప్రాపర్టీ విచ్ ఈస్ షోన్ బై ద కార్బన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ లిమిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్బన్ ఆటమ్ ఉంది, ఈ కార్బన్ ఇంకొక ఆటమ్ తో లింక్ అయింది అనుకోండి, ఇదొక కాంపౌండ్.
ఒక కార్బన్ ఆటమ్ ఉంది, ఇంకొక కార్బన్ 2 కార్బన్ ఆటమ్స్ తో లింక్ అయింది అనుకోండి, ఇదొక కాంపౌండ్. 1 కార్బన్ ఆటమ్ was linked with 3 కార్బన్ ఆటమ్స్, this is called as another compound. So like this we are having a billions of compounds అన్నమాట. మనకి millions of carbon compounds ఉన్నాయి. సో ఈ మిలియన్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్, వాటి కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, వాటి ప్రిపరేటివ్ మెథడ్స్, సో వాటి యూజెస్, వీటన్నిటి గురించి మిలియన్ కాంపౌండ్స్ గురించి నేర్చుకోవాలి అంటే మరి సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఉండాలా లేదా? సో దట్ ఈస్ వై we are discussing the carbon compounds under the separate branch which is called as organic chemistry అన్నమాట. అర్థమైందా ఎందుకు సెపరేట్ బ్రాంచ్ పెట్టామో కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ గురించి చదువుకోవడానికి? సో కార్బన్ will show some special properties. In that, catenation is one of the special property which is shown by the carbon, so that we are able to observe the millions of millions of carbon compounds. For understanding purpose, for studying the carbon compounds, we have a separate branch of chemistry. This is one of the versatile characteristic property of carbon. This is a special property carbon. So next we will discuss about the tetravalency of carbon detailedly.